కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులు ఉంటారా? ఉండరా? అని చూస్తే భారతదేశంలో ప్రస్తుతం మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే 8 యూనియన్ టెరిటోరియల్స్ ఉన్నాయి. ఈ యూనియన్ టెరిటోరియల్‌కి ముఖ్యమంత్రులు ఉంటారా? ఉండరా? అంటే అన్ని యూనియన్ టెరిటోరియల్‌కి ముఖ్యమంత్రులు ఉండరు. భారతదేశంలో కేవలం 3 యూనియన్ టెరిటోరియల్‌కి మాత్రమే ముఖ్యమంత్రులు ఉంటున్నారు. అవే 1 ఢిల్లీ, 2 జమ్మూ కాశ్మీర్, 3 పాండిచ్చేరి. అయితే ప్రస్తుతం ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిగా ఎవరున్నారంటే అతీషి మర్లేనా వ్యవహరిస్తున్నారు. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క నాయకురాలు. మరి ప్రస్తుతం ఢిల్లీ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా వ్యవహరిస్తున్నారు. మరి జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ప్రజెంట్ ఒమర్ అబ్దుల్లా. ఈయన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. మరి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా మనోజ్ సిన్హా వ్యవహరిస్తున్నారు. అలాగే పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఎన్ రంగస్వామి గారు ఉన్నారు. ఈయన నేషనల్ ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి. మరి ప్రస్తుతం పాండిచ్చేరి గవర్నర్గా కె కైలాసనాథన్ వ్యవహరిస్తున్నారు. మరి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిపాలన ఎలా జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఒక లెఫ్టినెంట్ గవర్నర్ని నియమిస్తుంది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారంలో మనకి అక్కడ పరిపాలన అనేది కొనసాగిస్తుంది. ఆ విధంగా ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నరు దేవేంద్ర కుమార్ జోషి. మరి లక్షద్వీప్ మరియు డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ రెండింటికి ఒకే గవర్నర్. ఎందుకంటే భారత రాజ్యాంగంలో 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాలకు గవర్నర్గా వ్యవహరించవచ్చు. ఆ రకంగా లక్షద్వీప్కి డామన్ డయ్యూకి గవర్నర్గా ప్రజెంట్ ప్రఫుల్ పటేల్ వ్యవహరిస్తున్నారు. మరి లడఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా బిడి మిశ్రా వ్యవహరిస్తున్నారు. చండీగఢ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా వ్యవహరిస్తున్నారు. మరి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.